కొలాయికి పెట్టి డైరెక్ట్ డ్రమ్ములకి బకెట్లకి వేస్తుంది పైన. కాకపోతే పొద్దున 10 రూపాయల నోటు దొరికింది. ఎవరు వాడుకుంటున్నారు? ప్రమిలమ్మ, నీదేనా 10 రూపాయలు? 10 రూపాయల నోటు, 10 రూపాయలేలా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8 వస్తుంది. ముఖం కడుక్కొని అట్లా బయటకు వచ్చినామంటే యాదో దొరికిలే 10 రూపాయలు పొద్దున్నే. అంటే కొంచెం చూసి దాన్ని ఎవరైనా తీసుకుంటారా లేదా అని. ఇడ్లీ తింద్రామా హోటల్లో. నా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా మా వినోద్ అయితే ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేసుకొచ్చాడు. మా మరిది 10 రూపాయలు దొరికేదాన్ని నా 10 రూపాయలు తెచ్చాడా. మా మరిదికి ఇడ్లీ పెట్టిస్తా. ఇడ్లీ తిందిరా వినోదప్ప? అవి బోండాలు బజ్జీలు కొత్తగా అప్ప కోడిగుడ్డు బోండాలు మిరకాయ బజ్జీలు చేస్తాం సాయంత్రం పూట. మీరు ఒక రోజని తింటే కదా. లేదు, నాకు రాత్రి చెప్పాము. రాత్రి మాస్టర్ పూట చేస్తాం. సాయంత్రం 3 గంటల నుంచి 6-7 గంటల వరకు చేస్తాం అనమాట. ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు రాండి తినేకి, సబ్స్క్రైబర్స్. సో ఫ్రెండ్స్, సో ఈ పైప్ వచ్చేసి బారితే, సో ఈ పైప్తోనే రోజు బారితే నీళ్ళు పడతాను అనమాట. కొలాయికి పెట్టి డైరెక్ట్ డ్రమ్ములకి బకెట్లకి వేస్తుంది పైన. కాకపోతే ఇది లీక్ అయ్యేదే. ఏమి ఎన్ని తార్లు పడేది ఇది నేను ఒకటే అనుకుంటే. అదే కొలాయికి పెట్టి ఇట్లా లోపల డ్రమ్ములకి దాంట్లోకి వేస్తారు అనమాట. మోస్తే ఇంకా సిజరిన్ కదా, కడువులు మోయలేదు అనమాట. పైకి మోసేదంటే ఎప్పుడన్నా కొంచెం లేట్ లేనప్పుడు మోస్తుంది. మరి ఇంకా 2 రోజులు ఇంకా నొప్పి అని బాధపడుతుంటుంది అనమాట. సో ఈ పైపు ఉంటే ఇబ్బంది ఉండదు, డైరెక్ట్ కొలాయికి పెడుతుంది, ఇంట్లోకి వేసుకుంటుంది. కానీ పైపు పాత పైపులు అండి చాలా. ఆల్రెడీ దీనికి స్టిక్కర్లు అదే 2-3 సార్లు కనిపించాం టేపు. ఇప్పుడు ఒగుతానే అనుకుంటే ఇంకొతాను కానీ వస్తున్నది ఈడు ఏదా. ఈడ ఒక్కటి, ఇగో ఈడ అస్సలు చూసేలేం మరి ఇంత పెద్దగా. 2 ఇంకా ఏడాది ఉంటే చూడాల. టేపు బల చలో ఏమో చూద్దాం ఇది ఒకసారి. లేదంటే కొత్తగా కొనుక్కొస్తాను. ఒకసారి అయితే ట్రై చేద్దాం. ఒకసారి కాకుండా 2 సార్లు ఇంకో టేప్ కానీ ఉన్నది. అప్పటికి మళ్ళీ అట్లే అయితే అప్పుడు చూసుకుందాం. ఇక టేప్ పోయింది కొంచెం కానీ బంకలేదుగా. వేస్ట్ బేబీ. ఆ టేప్ నన్ను ఇస్సు కదా, ఆ టేప్దా కరెక్ట్ టయానికి హ్యాండ్ ఇస్తుంటే ఇచ్చేటివి. కానీ పూర్తిగా ఆరిపోయింది. అది తెండి పడేది ఒక్కదే ఉంటే ఉండొచ్చు, పని చేస్తుంది కానీ కొంచెమే ఎప్పటికి అయితే తెలుసు మరి. బాగా దెండికి గరిపి ప్లాస్టరు ఏడాది గరిపిస్తున్నావు. ఏడాది మీద అప్పు బాగా గరిపి కసు కొట్టలేదు అలా.
మొత్తం మారిపోయింది అది మొత్తం మారిపోయేదే ఈడ ఈడ పట్టుకోకి ఇట్లా ఇంకో తాను కూడా పడింది కదా పడేదే ఊరికే పొద్దున పూట కడవలు గిడి మొయ్యి కూడా కాదు బోరు పైపు ఉంటే రాలేదు ఎండ వచ్చా చెప్పు చెప్పు ఎండ చెప్పు అయినా బాగా ఎక్కువ పోయింది నిలబడదా ఉంది వెళ్దా నాకేమి ఎట్లా మన ప్రస్తుతానికి ఉండింది కానీ అయిపోయా కాదు మొత్తాన్ని ఆడ చూసాను ఆ ముందర అయిపోయా ఇక్కడేమో ఇన్ని ఎత్తుకులు పెట్టివే మాము ఏదన్నా బాగా వాడేమంటే ఈ పైపే అన్నీ అదరాబదరే కానీ కరెక్ట్ వాడిందంటే దీన్నే అంటే బాగా వదిలేయకుండా హింస పెట్టి మరీ వాడడం ఇట్లా పాపం నీకు మన సంపర్కు ఉండదు కదా సర్లేగా ఉండు డబల్ పని ఒకటేసారి నీట్గా చేస్తే మన దానికి చుట్టలేదే దానికి కానీ బాగా చుట్టేనా నీకే అనిపించేది అట్లా అయిపోయి అసలు ఇంక రైట్ నీతో అవసరం లేదు ఇక షూటింగ్ ఏడన్నా ఏమన్నా లేదు 2 తనలే 2 తనలే లేదు ఇడే ఆడే ఉంటే బాగా చేసి లప్ప ఇగో పైపు ఇక ఈ పైప్ వేసి పట్టుకుంటే అయ్యేసా థ్యాంక్స్ పట్టదు ఈ పైప్ ఏం పట్టు నాకు ధ్యాస ఉండదు ధ్యాస ఉండే కానీ పెట్టు నువ్వే నన్ను అడిగినప్పుడు లేదంటే అనుకో లేదన్నాక నాకు దొరికిన అనుకో చెప్పేది నన్ను ఇస్తే గట్టిగా కలిసి అనుకో నోటికి ప్లాస్టర్ వేస్తాను నాన్న కూడా పాపలు వేసాడు చిట్టి పాపలు వేసేది అయినా వేసలేదు కుర్జీ చెమ్మ పట్టేదిగా ఏం బేబీ ఏం కాదు తాగేకి నీళ్ళు తీసుకొస్తాను ఒక కడ తీసుకొని రాంచి కర్రీ తెచ్చుకుందాం ఓ ఫ్రెండ్స్ ఇంట్లోకి నీళ్ళు అయితే కూడా తెచ్చేసాను అనమాట సో అంటే తాగేకి వాడుకునేకి ఇదే కొలాయి చిన్నకి కానీ ఏమి వద్దా రెండు ఒకేసారి తేవాలా అమ్మాయికి ఇచ్చింది నాకు ఇస్తే ఆడుకుంటుంది వదిలేను వద్దా పట్టాడు సో రాగ్గంజి ఫ్రెండ్స్ నాకు కొంచెం గట్టిగుంటే ఇష్టం కానీ భారతి కొంచెం చాలా బాగా చేస్తుంది గాలి చూపిస్తుంది అమ్మ చిన్నదంటే అర్థం మీద పోసుకునేవు గట్టి పట్టుకో గట్టి పట్టుకోదండి బాగుంటుందా బాగుండదు కానీ ఇంత చల్లగా గోరెచ్చుకుని లేదు ఎస్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి మనకి ప్రస్తుతానికి 6:30 అయిందనమాట సాయంత్రం.
సో మబ్బు కూడా అయింది చూడండి. సో నిన్న మన ఛానల్లో నా స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఛానల్లోను కానీ స్మార్ట్ భారతి ఛానల్లోను కానీ సో 2 ఛానల్లో వీడియోలు వచ్చింటాయి నిన్న. సో అందుకని అసలు ఈరోజు టైం ఎంత చక్కని గడిచిపోయినా అనిపిస్తున్నా నాకైతే. చక్కని మబ్బు అయినట్టు అనిపించా. సో వీడియో తీయడము ఒక నానా నా బంగారు బిడ్డ ఆడే నువ్వు వచ్చావా? అటుకొచ్చావా? నా బంగారు పేరు అనుకున్నావు కదా. ఇంట్లోకి రావాలా? నన్ను వస్తాను పో, ఇంట్లోకి వస్తాను పో. నన్ను వస్తానులే, నువ్వు వస్తానులే పో. వస్తాలా నువ్వు. ఎక్కడికి పోతానో అని హెబ్రికి బండి వేసుకొని పోతానని. ఇట్లా బాబురా అలా కూడా బయట ఏదో ఉందామంటే ఉండనేది ఫా. చిన్న పాప మా చిన్న పాపకి అయితే ఈ పొద్దు సూదులు అయితే వేసారనమాట. నెల సూదులు 3 వేసారు. కాలుకి 2, చేతికి 1. ఏడుస్తుంది, జ్వరం ఎక్కునేది. అందుకు మనము పోయి వేపించుకొని వస్తుంది. 4 వేస్తామనుకోసం అని చెప్పింది నిన్న. కాకపోతే ఈ నెల ఇప్పుడైతే 3 సూదులు వేసారు. నొప్పి కొంచెము వాపు కూడా ఎక్కే కాళ్ళు అయితే ముట్టుకుంటే ఏడుస్తుంది. ఇట్లా సరిగ్గా ఎత్తుకునేటప్పుడు కూడా ఏడుస్తుంది పిల్ల. చిన్న పాప కాదే బండి బిగాల్చాలి. ఇట్లా ఆడిపించుకుంటున్నాను పాపని. అడుగుడు ఏమి పాపకి అంటది పాప. ఈ పాపకి ఇయ్యే పాప కాదండి. ఎవరాడా క్యాలెండర్లో ఆటాడి? ఎవరాడా? ఎవరాడా? ఇది ఎవరు చెప్పాడా? ఎవరు ఉండేదనా? జరిగిలే కొడక మూకి నా కొడక. లేదు ఆ పాప కనపడిస్తా. ఈడెవరు? 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 ఈడా అయిరా నాయన చూపి. నాయన చూపి డాడీ. ఈడెవరు మరి? అక్క దిజరు పాప బొమ్మది. అయిపోయింది ఫ్రెండ్స్. 2024 డిసెంబర్లో ఉన్నాము. ఇదే 2024కి టాటా బై బై చెప్పేయాల్సిన టైం వచ్చేసింది. ఇంకొన్ని రోజులే ఉండదు ఈ సంవత్సరం. 26 రోజులు ఉన్నది. ఇంకా అస్సలు ఇంత తొందరగా గడిచిపోతుందని అస్సలు అనుకోలేదు. ఇట్లాంటప్పుడు మేము అవ్వ పింఛన్ కోసం తిరుగులాడుతుంటే మేడం నీకు గుర్తున్నది. జనవరిలో కొత్త పింఛన్లు వస్తాయి అనుకోసానంటే అవి ఆదనివే మన పేర్ల మీద కార్డు లేదనుకోసానని నువ్వు ఆదనివే తీసుకొని వస్తుంది కదా. ఆధార్ కార్డులు ఇన్ని ఆధార్ కార్డుల మీద మా కార్డు మీద ఎటువంటి కార్డు లేదని స్లిప్ తీసుకురామని చెప్పింటే ఆదనిలో నా ఆర్టీసీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వస్తుంది. తీసుకొని వస్తుంది. కొత్త పింఛన్లు ఖచ్చితంగా జనవరిలో వస్తాయి అన్నప్పుడు ఇప్పుడు గుర్తొస్తున్నది. ఎంత చక్కగా గడిపారు. పొద్దున కూడా ఇదే మాట అవుతాను కూడా నేను మాట్లాడి అవ్వ పింఛనే చాలా అన్యాయం అసలు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు అప్లై చేసినా ఒక్కోసారి ప్రాబ్లం చెప్తారు. మరి ఈసారన్నా ఏమన్నా అవుతుందేమో లేదో చూడాలా. కొత్త పింఛన్లు అప్పుడు ఇచ్చేది ఇచ్చేది జనవరిలో ఇస్తారా ఏమో మరి దాని గురించి ఇంకా ఐడియా లేదు. సో ఈసారన్నా అయితే బాగుంది అప్పించింది.